బాగున్నారండి. కోనసీమ మనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మేము చెన్నై వెళ్ళి వచ్చాం కదండి. చూడండి, బీరకాయలు విత్తనాలు వేసామని చెప్పాను కదండి, మీకు వీడియో పెట్టాను. చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి, మీకు పాదులు చిన్న చిన్నవే వచ్చినాయివ్వండి. అప్పుడు మీకు చూపించాను కదండి. మేము ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి నేను అక్కడ ఊహించుకున్నానండి, వస్తే చిన్న చిన్న కాయలు రావచ్చు, లేకపోతే అన్ని పువ్వులు పూతకొచ్చేసి ఉండొచ్చు పందిరి అనుకున్నాం. నిజంగానండి, కాయలు నైట్ వచ్చేటప్పటికి పువ్వులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. చీకటి పడిపోయింది మేము వచ్చేటప్పటికి 9:30 అలా అయ్యిందని టైము. 9:30 కాబట్టి కనిపించలేదు. తెల్లవారు చూస్తే బీరకాయలు ఎంచక్క చూడండి, పెద్ద కాయలు 2 ఉన్నాయి. అలా బేబీ కార్న్ అంటారు కదా, అలా బేబీ కార్న్ బేబీలాగే చిన్న చిన్నవండి బీరకాయలు, చిన్న చిన్నవి. అంటే వాటర్ లేదు కదండి, 15 రోజుల నుండి వాటర్ లేదు పాపం. అందుకని మొక్కలన్నీ ఇలా వాడిపోయినవి. అందుకని పొద్దున్నే మోటార్ వేసి వాటర్ పైపు పెట్టేసి వాటర్ వేసానండి నేను. చాలా బాగా సంతోషంగా ఉంది నాకు. ఒక అమ్మాయి నాకు హోమ్ టూర్ పెట్టండి ఆంటీ అని అడిగారు. గార్డెన్ టూర్ కూడా పెట్టండి ప్లీజ్ అని అడిగారు. తప్పకుండా పెడతానమ్మా, గార్డెన్ టూర్ కూడా మీకు టూర్ పెడతాను, అన్ని చూపిస్తాను. అంతా గార్డెన్ అంతా బాగా మేము ఊరు వెళ్ళి వచ్చాం కాబట్టి గార్డెన్ అంతా ఇంకా గడ్డి మొక్కలన్నీ చాలా వచ్చేసినవి. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఖాళీగా ఒకసారి గార్డెన్ అంతా వీడియో పెడతాను మీకు. ఇదిగోండి బీరకాయలు మన చేతితో సొంతంగా ఇలా పండించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూడండి, ఎంతో మనం కొనుక్కుంటుంటాం కదా. మనం బయట రేటు గురించి కాదు, కానీ మనం బయట కొనుక్కున్నవన్నీ కూడా పురుగు మందులు అవి ఎక్కువ కొడతారు కదా, బీరకాయలకు అవి పట్టేస్తుంటాయి. మనం ఇక్కడైతే పురుగు మందులు ఏమీ వాడమండి. ఒకవేళ అంతకంటే మనకి బాగా చెట్టు పాదులు పురుగులు ఎక్కువ పట్టేస్తున్నాయి అనుకుంటే కనుక ఆకులన్నీ చీడపట్టినవన్నీ క్లీన్ చేసేసుకుంటాం ఇంట్లోనే కాబట్టి. ఆ బయట తోటల్లో పెంచిన వాళ్ళు ఎవరు అంత పని చేయలేరు కదండి. బెండకాయలు చూడండి, చెట్లకు ఉంచేసానండి. ఇలాగ వచ్చేటప్పటికి బెండకాయ మొక్కలన్నీ కూడా ఇలాగే ముదిరిపోయి ఉన్నాయి. అవన్నీ చెట్లకు ఉంచేసాను. తులసమ్మ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందంటే తులసమ్మ గుబురిగాను. చూసారండి ఎంత గుబురిగా ఉందో, చాలా బాగా వస్తుందండి తులసమ్మ. ఇప్పుడే కోసేసుకున్నాను నేను. ఒక 4 రొబ్బలు కోసుకుని దేవుడికి పెట్టుకుంటుంటాను. రాగి బిందెలో కూడా ఎప్పుడు కడిగేసుకుని ఒక 10 నిమిషాలు మాత్రం నానబెట్టుకుంటానండి. ఏదైనా సరే, ఇంట్లో అయినా సరే నేను ఎప్పుడు కూడా నానబెట్టుకోకుండా ఏమీ చేయను. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నారండి. కోనసీమ మనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మేము చెన్నై వెళ్ళి వచ్చాం కదండి. చూడండి, బీరకాయలు విత్తనాలు వేసామని చెప్పాను కదండి, మీకు వీడియో పెట్టాను. చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి, మీకు పాదులు చిన్న చిన్నవే వచ్చినాయివ్వండి. అప్పుడు మీకు చూపించాను కదండి. మేము ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి నేను అక్కడ ఊహించుకున్నానండి, వస్తే చిన్న చిన్న కాయలు రావచ్చు, లేకపోతే అన్ని పువ్వులు పూతకొచ్చేసి ఉండొచ్చు పందిరి అనుకున్నాం. నిజంగానండి, కాయలు నైట్ వచ్చేటప్పటికి పువ్వులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. చీకటి పడిపోయింది మేము వచ్చేటప్పటికి 9:30 అలా అయ్యిందని టైము. 9:30 కాబట్టి కనిపించలేదు. తెల్లవారు చూస్తే బీరకాయలు ఎంచక్క చూడండి, పెద్ద కాయలు 2 ఉన్నాయి. అలా బేబీ కార్న్ అంటారు కదా, అలా బేబీ కార్న్ బేబీలాగే చిన్న చిన్నవండి బీరకాయలు, చిన్న చిన్నవి. అంటే వాటర్ లేదు కదండి, 15 రోజుల నుండి వాటర్ లేదు పాపం. అందుకని మొక్కలన్నీ ఇలా వాడిపోయినవి. అందుకని పొద్దున్నే మోటార్ వేసి వాటర్ పైపు పెట్టేసి వాటర్ వేసానండి నేను. చాలా బాగా సంతోషంగా ఉంది నాకు. ఒక అమ్మాయి నాకు హోమ్ టూర్ పెట్టండి ఆంటీ అని అడిగారు. గార్డెన్ టూర్ కూడా పెట్టండి ప్లీజ్ అని అడిగారు. తప్పకుండా పెడతానమ్మా, గార్డెన్ టూర్ కూడా మీకు టూర్ పెడతాను, అన్ని చూపిస్తాను. అంతా గార్డెన్ అంతా బాగా మేము ఊరు వెళ్ళి వచ్చాం కాబట్టి గార్డెన్ అంతా ఇంకా గడ్డి మొక్కలన్నీ చాలా వచ్చేసినవి. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఖాళీగా ఒకసారి గార్డెన్ అంతా వీడియో పెడతాను మీకు. ఇదిగోండి బీరకాయలు మన చేతితో సొంతంగా ఇలా పండించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూడండి, ఎంతో మనం కొనుక్కుంటుంటాం కదా. మనం బయట రేటు గురించి కాదు, కానీ మనం బయట కొనుక్కున్నవన్నీ కూడా పురుగు మందులు అవి ఎక్కువ కొడతారు కదా, బీరకాయలకు అవి పట్టేస్తుంటాయి. మనం ఇక్కడైతే పురుగు మందులు ఏమీ వాడమండి. ఒకవేళ అంతకంటే మనకి బాగా చెట్టు పాదులు పురుగులు ఎక్కువ పట్టేస్తున్నాయి అనుకుంటే కనుక ఆకులన్నీ చీడపట్టినవన్నీ క్లీన్ చేసేసుకుంటాం ఇంట్లోనే కాబట్టి. ఆ బయట తోటల్లో పెంచిన వాళ్ళు ఎవరు అంత పని చేయలేరు కదండి. బెండకాయలు చూడండి, చెట్లకు ఉంచేసానండి. ఇలాగ వచ్చేటప్పటికి బెండకాయ మొక్కలన్నీ కూడా ఇలాగే ముదిరిపోయి ఉన్నాయి. అవన్నీ చెట్లకు ఉంచేసాను. తులసమ్మ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందంటే తులసమ్మ గుబురిగాను. చూసారండి ఎంత గుబురిగా ఉందో, చాలా బాగా వస్తుందండి తులసమ్మ. ఇప్పుడే కోసేసుకున్నాను నేను. ఒక 4 రొబ్బలు కోసుకుని దేవుడికి పెట్టుకుంటుంటాను. రాగి బిందెలో కూడా ఎప్పుడు కడిగేసుకుని ఒక 10 నిమిషాలు మాత్రం నానబెట్టుకుంటానండి. ఏదైనా సరే, ఇంట్లో అయినా సరే నేను ఎప్పుడు కూడా నానబెట్టుకోకుండా ఏమీ చేయను. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.